ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 29. అక్షర, జరిగినది నాకు అనవసరం అంటున్నా కదా, ఇంకా ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ రీజన్ నేనే అని అంటున్నావు? నేను నిన్నేమీ బ్లేమ్ చేయటం లేదు కదా, దీనిలో నా మిస్టేక్ మాత్రమే ఉన్నది. నిన్ను దూరంగా పెట్టడం వల్లే అన్నాడు అరవింద్. స్టాప్ ఇట్ అరవింద్, జస్ట్ స్టాప్ ఇట్. నువ్వు ఏమైనా సంఘ సంస్కర్త అని అనుకుంటున్నావా? ఎవరో బిడ్డను నీ బిడ్డ అని ఒప్పుకుంటున్నాను అని అంటున్నావు. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నువ్వు, అండ్ ఇది నీ రక్తం అన్నది అక్షర. అక్షర, డోంట్ టెల్ నాన్ సెన్స్. అసలేమంటున్నావు? నాకు తెలియకుండా నేనెలా రీజన్ అవుతాను అంటూ అక్షర కూల్ అని తన మొహాన్ని దోసట్లోనికి తీసుకుంటూ, అక్షర ఒప్పుకుంటాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. బయలాజికల్గా నేను ఈ బిడ్డకు తండ్రి కాకపోయినా ఈ నిజం నేను మర్చిపోతాను, అండ్ మనమే తనకి పేరెంట్స్ లాగా ఉన్నదాం. దీనివల్ల నీకు నాకు మధ్య డిస్టర్బెన్సెస్ రావటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడితో దీన్ని వదిలేయి అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. లిటరల్లీ నువ్వు నీ వైఫ్ క్యారెక్టర్ను తప్పుపడుతున్నావు, అర్థమవుతుందా అన్నది అక్షర. అక్షర, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఏమైనా అన్నానా? ఎందుకు ఇలా నీకు నువ్వే అని అనుకుంటున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నీది కాని బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటాను అంటే నువ్వు తప్పు పట్టినట్టే అరవింద్. నీకు అసలు చెప్పాలి అని అనుకున్నా నీకు ఎలా చెప్పి ప్రూవ్ చేయాలో నాకు తెలియక ఆగాను. నా కడుపులో బిడ్డకు కారణం నువ్వే అని చెప్పింది అక్షర. అక్షర అన్నాడు అరవింద్. అరవింద్, ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. ఇప్పుడు నేను నీకు చాలా చెప్పాలి. ఆ రోజు ఫారెస్ట్లో ఆ బంగ్లాకు వెళ్ళాం, గుర్తున్నదా? అక్కడే మనం ఆ రోజు ఒకటయ్యాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి అరవింద్. ఆ రోజు ఏమి జరిగిందో నువ్వే ఆలోచించు. అక్కడే నువ్వు నేను శారీరకంగా ఒకటయ్యాము, కానీ ఆ నెక్స్ట్ డే నువ్వు నీకేమీ తెలియనట్టు మాట్లాడావు, గుర్తులేనట్టే బిహేవ్ చేశావు. ఆ రోజు ఆడదానిగా సిగ్గు విడిచి నీకు చెప్పలేక ఆగిపోయాను. కానీ ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాక నీకు చెప్పాలి అని చాలా ట్రై చేశాను, కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు నమ్ముతావు అనే నమ్మకం లేదు. ప్లీజ్ అరవింద్, ఇది మన జీవితం. నా కోసం ట్రై చెయ్యి అంటూ ఏడుస్తూ అడుగుతూ అప్పటికే నీరసంగా అలానే అరవింద్ ఒళ్ళో స్పృహ తప్పి పడిపోయింది అక్షర. డెవిల్ డెవిల్ అంటూ అక్షర పడకుండా పట్టుకుని బెడ్ పై పడుకోబెట్టాడు. అక్షర, ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకుంటావు? నేను ఏమైనా అన్నానా? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఆనందంగా ఉండాలి అనుకున్న మనకు ఇలా అయ్యింది. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? ఆ రోజు ఏమి జరిగింది? నాకు తెలియకుండా నేను ఎలా అలా చేస్తాను? మన మధ్య జరగని దాన్ని జరిగినట్టు నన్ను ఎందుకు నమ్మించాలి అని చూస్తున్నావు? ఈ టైంలో నువ్వు టెన్స్ అవ్వకూడదు అక్షర. ఐ ప్రామిస్ యూ, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నిన్ను మళ్ళీ వదులుకోను. ఐ వాంట్ యూ అంటూ అక్షర చేయి పట్టుకుని అలానే పడుకుండిపోయాడు. అక్షర, ఏమిటి ఇంకా అలానే ఉన్నావు? చూసావా, చాలా నీరసంగా ఉన్నావు. ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు అరవింద్. అరవింద్, నైట్ నేను చెప్పినది ఏం చేశావు అని అడిగింది అక్షర. అక్షర, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అదంతా మళ్ళీ మన మధ్యలోనికి తీసుకుని రాకు. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ అక్షర భుజాన్ని చుట్టేస్తూ అన్నాడు అరవింద్. అరవింద్, ప్లీజ్ అంటూ చేతులు విడిపించుకొని, అరవింద్, నువ్వు కనీసం నేనేదో తప్పు చేశాను అని నన్ను తిట్టి కొట్టి నాకు దూరంగా ఉన్నా ఐ ఫీల్ సమ్ బెటర్. ఇలా చేస్తూ ఉంటే నాకు చచ్చిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు ఎప్పుడు ఇలానే చేస్తావు అన్నది అక్షర. అక్షర, మళ్ళీ ఇలాంటి మాటలు అంటే నువ్వు కాదు నేనే చంపేస్తాను. మన మధ్య జరిగిన గొడవలు చాలిక. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు అక్షర, ప్లీజ్ అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఎలా చెప్పాలి? ఎందుకు నన్ను అర్థం చేసుకోవు అని అడిగింది అక్షర. నేను కాదు, నువ్వే నన్ను అర్థం చేసుకో, పద అంటూ అక్షరాన్ని ఎత్తుకొని వాష్రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి వదులుతూ, ఫ్రెష్ అయి వచ్చేయ్ అంటూ అరవింద్ బయటకు వచ్చాడు. అక్షర, అలా డల్గా మూడీగా ఉండకే, నాకు నచ్చటం లేదు, కొంచెం నవ్వుతూ హ్యాపీగా ఉండవే అన్నాడు అరవింద్. అరవింద్, ఎందుకురా? నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు, కనీసం నమ్మటానికి ట్రై చేయవు అంటూ అరవింద్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ అరవింద్ను చూస్తూ అడిగింది అక్షర. అరవింద్ అక్షరాన్ని చూసి చిన్నగా నవ్వుతూ, నువ్వు అలా పిలుస్తూ ఉంటే ఎంత బాగున్నదే, చాలా ముద్దుగా ఉన్నది, ఇంకా ఇంకా వినాలి అని ఉన్నది అన్నాడు. అరవింద్, ఐఆమ్ సీరియస్ అన్నది అక్షర. నేను కూడా సీరియస్ డెవిల్. సరే, ఇప్పుడేమిటి? ఈ బిడ్డకు నేనే తండ్రి అని ఒప్పుకోవాలి, అంతే కదా? నిన్నటి నుంచి నేను అదే ఒప్పుకుంటున్నా కదా. ఈ బిడ్డకు నేనే తండ్రిగా ఉంటాను అని అంటున్నా కదా. ఇంకెందుకు ఇలా వాదిస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను కాదు, నువ్వు వాదిస్తున్నావు. ఉండటం కాదు, నువ్వే తండ్రి అరవింద్
అన్నది అక్షర. "హ్మ్, నేనే తండ్రి సరేనా" అంటూ అక్షరాను గుండెలకు హత్తుకుంటూ, "నువ్వు హ్యాపీగా ఉండటమే కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను" అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ హత్తుకున్న తనను వెనక్కు నెట్టేస్తూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అక్షర. అక్షర అంటూ అరవింద్ కూడా వెనకే వచ్చాడు. అక్షర ఏమైనది? ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అలా ఉన్నావు అని అడిగారు వైదేహి గారు. "అత్త, మీ అబ్బాయికి మొన్నటి వరకు వేపకాయ అంత వెర్రే ఉండేది, ఇప్పుడు అది గుమ్మడికాయ అంత అయ్యింది" అంటూ మొహాన్ని పక్కకు తిప్పేసింది అక్షర. "మామ్, అదేమీ లేదు, నువ్వు వెళ్ళు, మేము బాగానే ఉన్నాం." "అక్షర, వాట్ ఈస్ దిస్? ఇదంతా మామ్ ముందు అవసరమా చెప్పు, సైలెంట్గా ఉండు" అన్నాడు అరవింద్. "అరవింద్, నువ్వు నాతో మాట్లాడకు, నిజం ఒప్పుకునే వరకు నువ్వు నన్ను టచ్ చేయకు" అన్నది అక్షర. "ఓవర్ చేయకు, చంపుతా. చెప్పాను కదా, నువ్వు చెప్తే నేను చేయను, నాకు నచ్చిందే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చెయ్యి" అన్నాడు అరవింద్. "నాకొద్దు" అంటూ అక్షర లేచి వెళుతూ ఉంటే అరవింద్ చేయి పట్టి లాగి కూర్చోపెట్టి నోట్లో పెడుతూ, "ఓవర్ చేయకుండా ఉండు, డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నది కదా" అంటూ తినిపించి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఏమి జరుగుతున్నది? అక్షర ఎందుకు అలా ఉన్నది? అరవింద్ ఏమీ లేదు అంటున్నాడు. అసలేం జరుగుతున్నది? అక్షర ప్రెగ్నెంట్ అని సంతోషించేలోపు మళ్ళీ వీళ్ళ మధ్య ఏమవుతుంది అనేసి ఆలోచిస్తూ ఉన్నారు వైదేహి గారు. అరవింద్, తను కాస్త వీక్గా ఉన్నది, హెల్తీగా ఉంటే బెటరు. ఫుడ్, డైట్ అన్నీ ఫాలో అవ్వండి. మీ వైఫ్ డాక్టర్ కాబట్టి తనకు చెప్పేదేమీ లేదు, తనకే బాగా తెలుసు అని డాక్టర్ చెప్పేసరికి అక్షరాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. "డెవిల్, విన్నావు కదా, నువ్వే కేర్ఫుల్గా ఉండాలి అట. ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు" అన్నాడు అరవింద్. "నువ్వు చాలా సాడిస్ట్ అరవింద్, బాధ పెడుతూనే నవ్వమంటున్నావు" అన్నది అక్షర. మన మధ్య ఉండేదే కానీ నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను, ఇక్కడే వెయిట్ చెయ్యి" అన్నాడు అరవింద్. "అరవింద్, నేను రాను, నాకు డ్యూటీ ఉన్నది, నువ్వు వెళ్ళు" అన్నది అక్షర. "డెవిల్, నీరసంగా ఉన్నావు, ఇప్పుడు కాదు, టేక్ సమ్ రెస్ట్, తర్వాత నీ ఇష్టం" అన్నాడు అరవింద్. నాకు ఇప్పుడు అదే తక్కువ, నేను రాను అరవింద్, నువ్వు వెళ్ళు" అన్నది అక్షర. "ఎక్కువ చేయకు, మూసుకొని ఇక్కడే ఉండు" అంటూ అరవింద్ కారు కోసం వెళ్ళాడు. అక్షర, "కంగ్రాట్స్, ఎప్పుడే తెలిసింది నువ్వు ప్రెగ్నెంట్ అట కదా" అంటూ వెళ్తూ ఉన్నవాడు అక్షర దగ్గరకు వచ్చి విష్ చేసి, "అక్షర, ఏమిటి అలా ఉన్నావు, ఆర్ యు ఫైన్" అన్నాడు అంకిత్. "ఐ ఆమ్ ఫైన్ అంకిత్" అని చెప్పింది అక్షర. "అక్షర, టు బీ ఫ్రాంక్, అరవింద్ నీ హస్బెండ్ అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర కూడా ఆ నిజాన్ని దాచేశావు" అన్నాడు అంకిత్. "ఇప్పుడు నేనేమీ చెప్పలేను అంకిత్, ఆ టైము అలా వచ్చింది, నేనేమీ చేయలేను" అంటూ అరవింద్ వచ్చేసరికి ఆ మ్యాటర్ అక్కడితో కట్ చేసి కారు ఎక్కేసి సైలెంట్గా ఉన్నది అక్షర. "అక్షర, ఎందుకు నాతో మాట్లాడకుండా ఉంటావు? ప్లీజ్ మాట్లాడు అక్షర, ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నాకు కోపం వస్తుంది" అన్నాడు అరవింద్. "నాకు ఆల్రెడీ నిన్ను చంపేయాలి అని ఉన్నది" అని చెప్పింది అక్షర. "ఉఫ్ అక్షర, నువ్వు చెప్పేది నేను ఎలా నమ్మాలి? నువ్వే చెప్పు, నాకే తెలియకుండా నువ్వు నేను ఫిజికల్గా మూవ్ ఆన్ అయ్యాము అంటే నేను ఎలా నమ్మేది? ఈ డిస్కషన్ కూడా నాకు ఇరిటేటింగ్గా ఉన్నది" అన్నాడు అరవింద్. "అరవింద్, కాపురానికి సాక్ష్యాలు కాదు, నమ్మకం కావాలి, కానీ మనకు అదే లేదు. ఆ రోజు నువ్వు సెన్స్లో లేవు అరవింద్, ఎందుకు నన్ను నమ్మటానికి అంత ఈగో నీకు" అన్నది అక్షర. "ఈగో నాకు కాదు, నీకు అక్షర. ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా ప్రాబ్లం ఏమిటి? ఎందుకు దాన్ని ఇంతలా ప్రెస్ చేస్తున్నావు" అన్నాడు అరవింద్. "అరవింద్, నువ్వు అసాసినేట్ చేస్తున్నది నా క్యారెక్టర్ని, నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాలా? ఆ రోజు నువ్వు ఛ అంటూ మొహం పక్కకు తిప్పేసింది అక్షర. సర్లే వదిలే, మన మధ్య ఈ సిల్లీ గొడవలు ఎప్పుడూ ఉండేవే కానీ ఈ విషయాలు మన మధ్య ఉండనివ్వు. మార్నింగ్ మామ్ కూడా డౌట్గా చూసింది. నువ్వు నార్మల్గా ఉండు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను, లంచ్ చేసి రెస్ట్ తీసుకో" అంటూ, "ఓయ్ డెవిల్, వెళుతూ ఓ ముద్దు ఇచ్చి వెళ్ళవచ్చు కదా" అన్నాడు అరవింద్. "నా దగ్గరకు వస్తే తాట తీస్తాను, నిన్ను ఇలా రానిచ్చే ఈరోజు నాకు ఈ బాధ, ఇడియట్, బ్రెయిన్లెస్, సెన్స్లెస్, యారగెంట్" అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అక్షర. దీనికి ఎన్ని బూతులు వచ్చా, దొరికితే తుక్కు తుక్కుగా తన్నేలా ఉన్నది అనేసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అరవింద్. "అరవింద్, నువ్వు చేసేదానికి నిన్ను ఏం చేయాలో కూడా తెలియటం లేదు, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియటం లేదు" అనుకుంటూ అరవింద్ గురించి ఆలోచిస్తూ రూమ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నది అక్షర. అలా ఆలోచిస్తూ ఉన్న అక్షరాను వెనక నుంచి ఎవరో హత్తుకున్నట్టు పట్టుకునేసరికి విసురుగా వెనక్కు నెట్టేస్తూ,
విశాల్ గారు ఏం చేస్తున్నారు అంటూ కోపంగా చూసింది. అయ్యయ్యో సారీ అక్షర, నేను నువ్వు అని అనుకోలేదు. నా వైఫ్ జయ అనుకుని నిన్ను పట్టుకున్నాను అని నేను అంటాను అనేసి నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ కాదు, నువ్వు అనుకునే నువ్వు అని తెలిసి నిన్ను పట్టుకున్నాను అంటూ వంకరగా నవ్వుతూ అక్షరాభుజం మీద చెయ్యి వేశాడు విశాల్. విశాల్ ఏం చేస్తున్నావు అంటూ చెయ్యి విసిరి కొట్టి కోపంగా చూసింది అక్షర. ఏమిటి పెద్ద పతివ్రతల పోజు కొడుతున్నావు? ఎవరితోనే తిరిగి కడుపు తెచ్చుకున్నావు? ఇప్పుడు నాతో ఉండటానికి ఏమైంది చెల్లెమ్మ? నిన్నే అడిగేది. ఈ కడుపుకి నా బామ్మరిదికి సంబంధం లేదు అంటే ఎవడో నిన్ను అంటూ వంకరగా నవ్వుతూ ఉన్నాడు విశాల్. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఏమిటి ఇలా ఉన్నావు? చెల్లి అంటూ చెల్లితో ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా అన్నది అక్షర. హహ చెల్లెమ్మ, ఈ వావి వరుసలు అవసరం కోసం మనం పెట్టుకున్నవి. ఫస్ట్ ఎవరికి ఎవరు చెప్పు? మనం పెట్టుకునే కదా. అలాంటప్పుడు చెల్లైతే ఏమిటి, దాని తల్లైతే ఏమిటి, ఎవరైనా మనకు ఒకటే. మనకు కావలసినది అందం మాత్రమే. నీ అందం చూసిన రోజే నన్ను పిచ్చోడిని చేసింది. నా బామ్మరిదికి ఇంత అందమైన పిల్లం ఏమిట్రా, నాకు దొరకలేదే అని జలస్ ఫీల్ అయ్యాను. కానీ నా కోసమే దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు చెల్లెమ్మ అంటూ అక్షరాన్ని చూస్తూ అన్నాడు విశాల్. ఛ, నిన్నొక రాముడు అనుకుని వదిన మురిసిపోతుంది. అత్తయ్య అల్లుడు దేవుడు అని అనుకుంటుంది. ఇప్పుడే నీ నిజస్వరూపం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అంటూ అక్షర ముందుకు వెళుతూ ఉంటే, చెల్లెమ్మ వద్దమ్మా, నువ్వు నిజం చెప్తే నేను తట్టుకోలేను. బుద్ధి తక్కువయ్యి ఇలా మాట్లాడాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించమ్మా అంటూ అక్షర కాళ్ళు పట్టుకున్నాడు. అక్షర నిజంగానే అంటున్నాడేమో అని అనుకునే అంతలో అక్షర వైపు తల ఎత్తి ఓ ఐ క్లోజ్ చేసి నవ్వుతో, నువ్వు చెప్పేస్తాను అంటే నేను ఇలా అంటాను అనేసి ఎక్స్పెక్ట్ చేసావా చెల్లెమ్మ? ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పు, నేనేమీ ఆపను. అలానే నేను చెప్తాను. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆనందంతో ఉన్నారు. నా కోడలు తల్లవుతూ నాకు మనవణ్ణి ఇస్తుంది అని అత్తయ్య ఉన్నది. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి అరవింద్ కాదు, నువ్వు ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నావు అని చెప్పేస్తాను. ఓ పక్క కొడుకు కాపురం, మరో పక్క కూతురు జీవితం, రెండు ఒకేసారి నాశనం అయితే చూస్తూ ఉన్న వైదేహి ఆ రోజు మీ పెళ్లి కోసం గుండె నొప్పి నాటకం ఆడితే ఈరోజు నిజంగా గుండె నొప్పి తెచ్చుకుంటుంది. ఇంటి పరువు పోయేసరికి ప్రాణమే పోవచ్చు. ఇంకా మీ వదిన నా జయ డార్లింగ్ మొగుడు దూరం అయ్యి పిచ్చిదయ్యి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చావచ్చు. ఇప్పుడే నీతో కలిసిన అరవింద్ అమ్మ అక్క చావు తట్టుకోలేక ఇంకా ఏమైనా అవ్వచ్చు. వెళ్ళు చెప్పు అక్షర, నిన్ను ఎవ్వడూ ఇక్కడ ఆపటం లేదు. అక్కడే ఆగిపోయేమిటి? నాతో కూడా బెడ్ షేర్ చేసుకోవటానికి ఒప్పుకుంటున్నావా అంటూ అక్షర భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు విశాల్. ఛీ చైతి, నువ్వు పట్టుకుంటే కంపరంగా ఉంది. నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు. ఇన్నాళ్ళు నీలో ఇంత కుళ్ళు బుద్ధి ఉంది అని అనుకోలేదు. అందరూ నీలాగా ఉంటారు అని అనుకోకు. నా బిడ్డకు తండ్రి అరవింద్నే. నువ్వు అనే చెత్తవాగుడు అరవింద్తో చెప్తే నిన్ను తన్ని తరిమేస్తాడు అన్నది అక్షర. అరవింద్ నన్ను? హౌ ఫన్నీ! అరవింద్ని నీ ప్రెగ్నెన్సీ విషయంలో నమ్మించలేకపోతున్నావు, ఇంకా నా విషయంలో నమ్మిస్తావా? అరవింద్ నమ్మటం కాదు, నిన్ను ఇంకా చీప్గా చూస్తాడు. సైలెంట్గా ఒప్పుకున్నావు అంటే ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉంటుంది. ఇద్దరం హ్యాపీగా కాంప్రమైజ్ అవ్వచ్చు చెల్లెమ్మ అన్నాడు విశాల్. విశాల్, ముందు నా రూమ్ నుంచి బయటకు వెళ్ళు, లేదు అంటే నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. ఆ చెత్తవాగుడు కట్టిపెట్టి ముందు బయటకు వెళ్ళు అన్నది అక్షర. చెల్లెమ్మ, ఇప్పుడే ఒప్పుకోవటం కష్టమే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అంతవరకు వస్తూనే ఉంటాను. నువ్వు వెళ్ళు అన్నా మళ్ళీ వస్తూ ఉంటాను అన్నాడు విశాల్. ఛీ, వీడు ఇలాంటి నీచుడా? ఇలాంటి వాడిని ఇన్నాళ్ళు మంచివాడు అని అనుకుంటున్నారు. నాకు ఉన్న ప్రాబ్లమ్స్కే మైండ్ పోతుంది. కొత్తగా వీడి టార్చర్ ఏమిటి అని అనుకుంటూ విశాల్ అన్న మాటలకు తల పట్టుకుని కూర్చున్నది. అరవింద్, నేనంటే ప్రేమ అంటావు, కానీ నా మాట మీద నమ్మకం పెట్టవా? ఈరోజు వీడు ఇలా వాగటానికి రీజన్ నువ్వే అంటూ విశాల్ అన్న మాటలకు కంట్లో తిరిగే నీళ్లను ఆపుకున్నది అక్షర. అరవింద్, ఏమిటి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? తండ్రివి కాబోతున్నావు, మరి మాకేమీ పార్టీ లేదా అన్నది నైని. నీకేం కావాలో అడుగు నైని, ఇస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, బాధలో కూడా హ్యాపీగా ఉన్నట్టు భలే యాక్ట్ చేస్తున్నావు, నీ దగ్గరే నేర్చుకోవాలి అన్నది నైని. నైని, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అరవింద్. నిజం మాట్లాడుతున్న అరవింద్, అక్షర ప్రెగ్నెంట్ అనేది ఎంత నిజమో
ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదు అనేది అంతే నిజం. నువ్వు అందరినీ నమ్మించినా నన్ను నమ్మించలేవు. అప్పుడు ప్రేమించిన నన్నే తాకలేదు, ఇష్టం లేని అక్షరాతో నువ్వేలా కాపురం చేశావు? నువ్వు చెప్తే నేను నమ్ముతానా? పైగా మీరు కలిసిందే మొన్న. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ అప్పుడే తెలిసింది. ఆ ప్రెగ్నెన్సీకి నీకు సంబంధం లేదు అని ఇప్పుడు నీ మౌనం దాన్ని నిజం చేసింది. అరవింద్, అక్షర అలా చేస్తుంది అని అనుకోలేదు. నువ్వు అలా తన కోసం వెళితే తను నిన్ను మోసం చేసి అని నైని చెప్పబోతూ ఉంటే, నైని, ఇది నాకు అక్షరకు మధ్య మ్యాటర్, నీకు అనవసరం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. అండ్ అలానే ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. బయటకు వెళితే మాత్రం ఐ స్వేర్ నాలో మంచితనం చూడవు. అక్షర నాకు కావాలి, ఏది ఏమైనా, అండ్ దట్స్ ఇట్ అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఇంత మంచివాడివి అని అనుకోలేదు. నీది కాని బిడ్డను నీ బిడ్డగా ఒప్పుకుంటున్నావు. నేను ఎప్పుడు నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అంటూ, ఛ, ఈ మ్యాటర్ యూజ్ చేసుకొని వాళ్ళను విడగొట్టేద్దాం అంటే అరవింద్ ఇలా రివర్స్ అయ్యాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంత పెద్ద విషయమే వదిలేసిన వాడికి ఇంకేం చెప్పినా కూడా ఎక్కదు. అక్షరాను వదలడు అని మనసులో అనుకున్నది నైని. మామ్, ఏం చేస్తున్నారు అంటూ లోనికి వచ్చిన అరవింద్ కన్నులు అక్షర కోసమే చూస్తున్నాయి. రాగానే పెళ్ళం కోసం చూస్తున్నావా? అంతేలే, భార్య రాగానే అమ్మను మర్చిపోయావు అన్నారు వైదేహి గారు. మామ్, అలా ఏమీ కాదు, అందరూ ఉన్నారు, అక్షర ఎక్కడా అనేసి చూస్తున్నా, దట్స్ ఇట్ అన్నాడు అరవింద్. అక్షర రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అరవింద్ అనగానే అరవింద్ అక్షర కోసం రూమ్లోనికి వెళ్ళాడు. డెవిల్ అంటూ అరవింద్ రూమ్లోనికి రాగానే అరవింద్ అంటూ అమాంతం వెళ్ళి హక్ చేసుకున్నది అక్షర. డెవిల్, ఈ రోజు ఏమిటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఏమైంది? నేను బాగా గుర్తొచ్చానా? నన్ను మిస్ అవుతున్నావా అన్నాడు అరవింద్. అక్షరకు అప్పటికే వెక్కిళ్ళు వస్తూ ఉంటే ఏడుస్తూనే ఉన్నది. ఓయ్, దెయ్యాలు కూడా ఇలా ఏడుస్తాయా? ఏమైంది అక్షర అని అడిగాడు అరవింద్. అరవింద్, అది ఈరోజు నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళాక రూమ్లో అని అక్షర చెప్తూ ఉంటే, ప్రెగ్నెంట్ లేడీ కదా, నిన్ను బాగా మిస్ అవుతుంది అని అనుకుంటా. అరవింద్, సారీ, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? నేను తర్వాత వస్తాను అన్నాడు విశాల్. అదేమీ లేదు విశాల్, ప్లీజ్ కమ్ అంటూ అక్షరాను వదిలేశాడు అరవింద్. అక్షర కూడా అరవింద్కు దూరం జరుగుతూ విశాల్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నది. చెల్లెమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, జనరల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ తోడు కావాలి అని అనుకుంటారు. నువ్వు లేవు కదా, లోన్లీగా ఫీల్ అయినట్టున్నది. అంతగా అయితే ఎవరినైనా పిలవాల్సింది చెల్లెమ్మ, నేనైతే వచ్చి కంపెనీ ఇచ్చేవాడిని కదా. చెల్లెమ్మ అంటూ అరవింద్ నీతో మాట్లాడాలి, చాలా సీక్రెట్ విషయం, నీతో డిస్కస్ చేయాలి అన్నాడు విశాల్. అంత సీక్రెట్ విషయం ఏమిటి విశాల్ అని అడిగాడు అరవింద్. అక్షర, ఐ మీన్ చెల్లెమ్మ మా కోసం కాఫీ తీసుకుని వస్తే మేము బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటాం అన్నాడు విశాల్. అక్షర చిరాకుగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అక్షర, ఎలా ఉన్నది ఇప్పుడు ఒంట్లో అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, బాగానే ఉన్నది అని చెప్పి, అత్తయ్య అని పిలవబోయి చెప్తే నాకు వచ్చే నష్టం లేదు, నీకే నష్టం అన్న విశాల్ మాటలు గుర్తుకు రాగానే, లేదు, ఇప్పుడు అత్తయ్యకు వదినకు చెప్పటం కరెక్ట్ కాదు, ఈ విషయం నేనే సాల్వ్ చేసుకోవాలి. అరవింద్ నిజం నమ్మితే కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అని అనుకున్నది అక్షర. అక్షర కాఫీ కోసం లోనికి వచ్చేసరికి అక్షర వచ్చిన సౌండ్కే మళ్ళీ భయంగా చూస్తూ అక్షరాన్ని చూసి రిలాక్స్ అయ్యింది. మళ్ళీ నన్ను చూసి ఇంతలా భయపడుతుంది, ఈ మధ్య మళ్ళీ ప్రవర్తన తేడాగా ఉన్నది అని అనుకుంటూ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే, విశాల్కు కాఫీ ఇవ్వమన్నా నన్ను ఇవ్వమనటం, ఆ రూమ్లోనికి వెళ్ళటానికి భయపడటం అన్నీ ఆలోచిస్తూ ఉన్నది అక్షర. మళ్ళీ విశాల్ గారికి కాఫీ కావాలట, నువ్వు వెళ్ళి ఇస్తావా అని అడిగింది. అక్క, నాకు ఇక్కడ వంట పని ఉన్నది, నేను తీసుకుని వెళ్ళను, నువ్వు ఇచ్చే అక్క అన్నది మళ్ళీ. మళ్ళీ మీ బావ కూడా అక్కడే ఉన్నాడు, ఇద్దరికి మా రూమ్లోనికే తీసుకుని వెళ్ళాలి అని చెప్పింది అక్షర. అరవింద్ సారు అక్కడే ఉన్నారా? అయితే తీసుకుని వెళ్తానులే అక్క అంటూ వెళ్తూ ఉన్న మళ్ళీ చేయి పట్టుకొని ఆపి, మళ్ళీ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, నాకు చెప్పటానికి భయపడుతున్నావా, నన్ను అక్క అంటావు, నాకు చెప్పటానికి ఏమిటి చెప్పు అన్నది అక్షర. నేను చెప్పటానికి ఏమున్నదక్క, ఏమీ లేదు, నేను కాఫీ పెడతాను అన్నది మళ్ళీ. అడుగుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావు, నిన్నే కదా అడిగేది, నిజం చెప్పు, విశాల్ నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా అని అడిగింది అక్షర. అక్క అంటూ ఏడుస్తూ తనను పట్టుకున్నది మళ్ళీ. ఊరుకో మళ్ళీ అంటూ తనను కన్సోల్ చేస్తూ, భయపడకు, చెప్పు అనగానే, అవునక్క,
ఎప్పుడూ నా వెనకే తిరుగుతూ ఏదేదో చేస్తున్నాడు. నాకు భయంగా ఉన్నది. ఎవరికి చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎవరికి చెప్పినా వాడు అలాంటివాడు అంటే నమ్మరు. ఈరోజు రాత్రికి నా రూమ్ డోర్ లాక్ చేయకూడదు అని బెదిరించాడక్క. నాకు భయంగా ఉన్నది అని చెప్పింది మళ్ళీ. ఊరుకో మళ్ళీ, నేను చూసుకుంటాను, నువ్వేమీ భయపడకు అంటూ ఓదారుస్తూ ఉన్నది. వీడు ఇంత నీచుడు అని తెలిస్తే అందరూ ఏమవుతారు? ఇలాంటి వాడికి మౌనంగా ఉండటం కాదు, సరి అయిన లెసన్ చెప్పాలి. లేదు అంటే వీడి వల్ల ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి. మళ్ళీ నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ మళ్ళీకి ధైర్యం చెప్తూ ఉన్నది. అరవింద్ కాఫీ అంటూ అరవింద్కి కాఫీ ఇచ్చి విశాల్కు టేబుల్ మీద పెట్టింది. అరవింద్ కాఫీ తాగుతూ విశాల్తో మాట్లాడుతూ ఉంటే విశాల్ అక్షర ఇచ్చిన కాఫీ తాగలేక అవస్థలు పడుతూ ఉన్నాడు. అక్షర, నాకు కాఫీలో సాల్ట్ మిక్స్ చేసి ఇస్తావా అనుకుంటూ అక్షరాను కోపంగా చూస్తూ ఉన్నాడు. నీలాంటి నీతి జాతి లేని కుక్కలకు విశ్వాసం నేర్పించడానికి వేశాను, తాగు అన్నట్టు విశాల్ను చూస్తూ ఉన్నది అక్షర. అక్షర ఇచ్చిన కాఫీ వైపు తాగలేక చూస్తూ ఉన్నాడు విశాల్. విశాల్, ఏమిటి అలా చూస్తున్నావు? హ్యావ్ ఇట్ అన్నాడు అరవింద్. విశాల్ గారు మేబీ ఆ కాఫీ అరోమాను ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటా అరవింద్. విశాల్, కాఫీ బాగాలేదా అలా చూస్తున్నావు అంటూ అక్షర సెటైరికల్ గా అన్నది. లేదు, చాలా బాగున్నది చెల్లెమ్మ, ప్రేమతో తెచ్చిన కాఫీ కదా, ఆ ప్రేమ కనిపిస్తుంది. చెల్లెమ్మ చేతి కాఫీ కూడా వదలను అంటూ అక్షరను పైనుంచి కిందకు చూస్తూ ఉంటే విశాల్ చూపులకు కంపరంగా ఉన్న అక్షర అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. చిచ్చే, వీడికి నిజంగా ఆ కాఫీలో సాల్ట్ కాదు, సైనైడ్ మిక్స్ చేయాలి అని అనుకున్నది. అరవింద్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్షర బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నది. అక్షరను అలా చూసిన అరవింద్ అక్షరకు దగ్గరగా వస్తూ తన మొహంలో మొహం పెడుతూ డెవిల్ అంటూ ముద్దుగా పిలిచాడు. డెవిల్, నిన్నే, నా డ్రెస్ తీయలేదు అని అడిగాడు. అరవింద్ వాయిస్ కు తన వైపు చూసిన అక్షర అరవింద్ను చూస్తూ నేను చెప్పేది చేస్తున్నావా అంటూ వెనక్కు నెట్టేసింది. అరవింద్ బెడ్ మీద పడేసరికి ఆ డెవిల్, ఏమైందే, ఎలా తోసేస్తున్నావు అంటూ అక్షర కాళ్ళ దగ్గర పడిన అరవింద్ అక్షర పాదాలను చేతిలోనికి తీసుకుంటూ డెవిల్, ఎంత తెల్లగా ఉన్నాయే అంటూ తన పాదాల మీద ముద్దు పెట్టాడు. అరవింద్, వాట్స్ దిస్ అంటూ తన కాళ్లను వెనక్కు లాగేసుకున్నది అక్షర. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు అలా కోపంగా ఉంటావు అంటూ ఒక్కసారిగా అక్షర ఒడిలో తల పెడుతూ అక్షర ముక్కు మీద వేలుతూ చిన్నగా కొట్టాడు అరవింద్. అరవింద్, నువ్వులే, ముందు నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ అరవింద్ను నెట్టేస్తూ వెళుతూ ఉంటే అక్షర చేయి పట్టుకుని ఆపేస్తూ వెనక నుంచి తనకు దగ్గరగా వచ్చేసరికి అక్షర అక్కడే ఆగింది. అక్షర చేతి మీద నుంచి సుతారంగా రాస్తూ తన భుజాల మీదకు తీసుకొని వస్తూ భుజాలను పట్టుకున్నాడు. తన వెనక నుంచి తనను దగ్గరికి లాక్కుంటూ తన చెవి దగ్గరకు వచ్చి చెవి మీద చిన్నగా కొరుకుతూ, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? నీకోసమే నేను వస్తూ ఉంటే నా నుంచి దూరంగా వెళుతున్నావా? నువ్వు ఎంత దూరం వెళ్తే నేను అంత దగ్గరగా వస్తాను. నువ్వు అలవాటైన నాకు నువ్వు దూరంగా ఉంటే నచ్చటం లేదు అన్నాడు అరవింద్. నా మీద, నా మాట మీద నమ్మకం లేని నీకు నా మీద ప్రేమ కూడా ఉందా అరవింద్? నన్ను వదిలే అన్నది అక్షర. డెవిల్, ఆ టాపిక్ వదిలే అన్నాను కదా, మళ్ళీ స్టార్ట్ చేశావా? దీనివల్ల నిన్నటి నుంచి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. నాకు అది అస్సలు నచ్చటం లేదు అన్నాడు అరవింద్. నాకు నువ్వు నచ్చటం లేదు అరవింద్, అసలు నీ ప్రాబ్లం ఏమిట్రా? నేను చెప్పేది వినవు, నమ్మవు, అది చాలదు అని ప్రేమ దోమ అంటూ నన్ను టార్చర్ చేస్తున్నావు అన్నది అక్షర. డెవిల్, నువ్వు ఇలా పిలుస్తూ ఉంటే ఎంత బాగున్నదే, మళ్ళీ అనవే. వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా పిలుచుకుంటేనే వాళ్ళ మధ్య బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటూ అక్షర బుగ్గ మీద చిన్నగా బైట్ చేస్తూ అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ను వెనక నుంచి కొట్టేసరికి అరవింద్కి డొక్కలో తగిలేసరికి ఓచ్ అంటూ అక్షరాన్ని వదిలేశాడు. పిచ్చి లేచిందానే తిక్కల్, పైన కొట్టావు కాబట్టి సరిపోయింది, అదే 2 ఇంచెస్ కింద కొడితే తర్వాత ఏం చేసేదానివే అంటూ అక్షర చేయి పట్టుకుని దగ్గరకు లాగి అక్షరాన్ని చుట్టేస్తూ అడిగాడు అరవింద్. అలా అయినా ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు, నీ వల్లే అంతా నీ వల్లే అరవింద్. అప్పుడు ఇష్టం లేదు అంటూ టార్చర్, ఇప్పుడు ప్రేమ అంటూ టార్చర్ చేస్తున్నావు అన్నది అక్షర. డెవిల్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నువ్వంటే నాకు నిజంగా ఇష్టమే. వై ఆర్ యూ నాట్ రెడీ ఫర్ అండర్స్టాండింగ్ మై ఫీలింగ్స్? అలా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అక్షర ముఖాన్ని దోచట్లోనికి తీసుకుంటూ అడిగాడు అరవింద్. తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు, కానీ నాకు అంతా తెలుసు అనుకునే నీకేమీ చెప్పలేను అరవింద్.
ఈ బిడ్డకు తండ్రి నువ్వే అరవింద్. మన బిడ్డను నువ్వే అనుమానిస్తున్నావు. ప్రేమ అంటూ నన్ను అనుమానిస్తున్నావు అన్నది అక్షర. అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజం కాదు. అండ్ ఆ బిడ్డకు నేనే తండ్రి అని ఒప్పుకుంటున్నా కదా, ఇంకేమిటి నీ ప్రాబ్లము? నువ్వు అడిగేదే చేస్తున్నా కదా అన్నాడు అరవింద్. అరవింద్ అరవింద్ నీకు ఎలా చెప్పాలరా? నా కోసం ఒప్పుకున్నట్టు ఒప్పుకోవటం కాదు, నాకు కావలసినది నిజాన్ని ఒప్పుకోవటం. నీ వల్ల నిన్నటి నుంచి నేను నరకం చూస్తున్నాను. నువ్వు దూరంగా ఉన్నా ఇంత పెయిన్ తీసుకోలేదు. ఇప్పుడు పక్కనే ఉండి బాధ పెడుతున్నావు. అరవింద్ ఫైనల్గా చెప్పు, ఈ బిడ్డకు బయలాజికల్గా నువ్వు ఫాదర్ కాదు అంటే మరి ఫాదర్ ఎవరు? అంటే నేను ఎవరితోనో అన్నది అక్షర. అక్షర, నేను అలా అన్నానా? ఎందుకు ఇలా నిన్ను నువ్వే అనుకుంటున్నావు? మళ్ళీ అంటే మాత్రం అన్నాడు అరవింద్ కోపంగా. నా మాటల్లో వినలేని దాన్ని నువ్వు చేతల్లో చేస్తున్నావు అరవింద్. అది చూస్తూ నాకు ఎలా ఉంటుందో తెలుసా అంటూ అరవింద్ను వదిలి బయటకు వెళ్ళిపోయింది అక్షర. డెవిల్ అంటూ తన వైపే చూస్తూ తల పట్టుకుంటూ వెళ్ళి డ్రెస్అప్ అయ్యాడు అరవింద్. మళ్ళీ అంటూ కిచెన్లోనికి వస్తూ ఒక్కటే ఉన్న మల్లిని చూస్తూ దగ్గరగా వచ్చి పిలిచాడు విశాల్. విశాల్ వాయిస్కు భయంగా వెనక్కు తిరిగింది మళ్ళీ. మళ్ళీ చెప్పినది గుర్తున్నది కదా, ఈరోజు డోర్ ఓపెన్ చేసి ఉంచు, తెలుసు కదా, లేదు అంటే ఏమవుతుందో. నైట్ నేను వచ్చేసరికి డోర్ ఓపెన్లో ఉండాలి అన్నాడు విశాల్. బాబు, నేను అమ్మగారికి చెప్పేస్తాను అన్నది మళ్ళీ. అదే చేస్తే నువ్వే నా దగ్గరకు వచ్చావు అని చెప్పి నమ్మించడం నాకు చాలా తేలిక. అండ్ నువ్వు ఎలాగూ ఈ ఇంట్లో ఉండవు. ఆ తర్వాత నీకు నేనే కాదు, రోజుకొకడు అలా చేస్తాను. నిన్ను తీసుకుని వెళ్ళి ముంబై రెడ్ లైట్లో అమ్మేస్తే నీ జీవితం అక్కడే తెల్లారుతుంది. నేనే కావాలో అందరూ కావాలో తేల్చుకో అంటూ వెనక్కు తిరిగేసరికి అక్షర వాళ్ళనే చూస్తూ ఉండటం చూసి మళ్ళీ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు. చెప్పేశావా అన్నట్టు. ఏయ్, అమాయకురాల్ని బెదిరించడం కాదు అన్నది అక్షర. ఓ, అయితే నువ్వే ఒప్పుకుంటావా? నేను నువ్వంటే కాదు అంటానా? బంగారం ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ నీలాంటి వజ్రం ఎప్పుడూ కానీ దొరకదు అన్నాడు విశాల్. ఛ, నిన్ను ఏమైనా అనాలి అంటే నాకు మాటలు కూడా రావటం లేదు. నీలాంటి వాడు తల్లి బిడ్డకి పాలు ఇస్తున్నా కూడా కామంగా చూస్తాడు అన్నది అక్షర. అక్షర అన్నాడు విశాల్ కోపంగా. ఏయ్ చుప్, నీ బెదిరింపులకు భయపడేది కాదు ఈ అక్షర అంటే. మళ్ళీ వైపు కన్నెత్తి చూసినా కళ్ళు పీకి చేతికి ఇస్తాను. ముందు పోరా బయటకు. నువ్వు ఎంత భయపెట్టకపోతే తను అలా భయపడుతుంది అన్నది అక్షర. చూస్తాను, నీకు బాగా ఎక్కువైంది. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. నీ బతుకు కుక్కలు చించిన విస్తర చేస్తాను. దీన్ని ఎన్ని రోజులు నా నుంచి కాపాడుతావో చూస్తాను. ఇది ఒంటరిగా దొరికిన రోజే దాని అంతు చూస్తాను అంటూ విశాల్ బయటకు వచ్చేశాడు. అక్క, నాకు భయంగా ఉన్నది అంటూ అక్షరాన్ని పట్టుకుని ఏడ్చేసింది మళ్ళీ చూడు, నువ్వేమీ భయపడకు. ఆడపిల్ల అంటే ధైర్యంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళను చూసి భయపడితే భయపెడతారు, ఎదిరిస్తే అలానే పోతారు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు, నిన్ను రేపు సేఫ్ ప్లేస్కి పంపిస్తాను అన్నది అక్షర. అక్క, అలా వెళ్ళాలి అంటే ఈ రాత్రి గడవాలి కదా అక్క, భయంగా ఉందక్క అన్నది మళ్ళీ నీకు నేను తోడుగా ఉంటాను కదా, ధైర్యంగా ఉండు, సరేనా? ఏడవకు, నేను చూసుకుంటాను అని చెప్పింది అక్షర. నైట్ 11 గంటలకు హాల్ మొత్తం చీకటిగా ఉంటే మెల్లగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాడు విశాల్. మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చి చూసేసరికి డోర్ లాక్ చేసి ఉన్నది. మళ్ళీ నేను ఎంత చెప్పినా కూడా లాక్ చేసి ఉంచుతావా? నిన్ను వదలనే అంటూ డోర్ నాక్ చేశాడు. రూమ్లో భయంతో అలానే మెలకువగా ఉన్న మళ్ళీ ఆ సౌండ్కి ఉలిక్కిపడి చూస్తూ ఉన్నది. ఏ మళ్ళీ, డోర్ ఓపెన్ చేయి, లేదు అంటే రేపైనా నువ్వు నా చేతుల్లో చస్తావు. డోర్ ఓపెన్ చేయవే అంటూ డోర్ బయట కొడుతూ ఉన్నాడు విశాల్. సడన్గా తన మీద దుప్పటి పడేసరికి విశాల్ రియాక్ట్ అయ్యేలోపు తన మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి. దొంగ దొంగ అంటూ అక్షర పెద్దగా అరుస్తూ ఉంటే తప్పించుకునే మార్గం లేక అక్షర చేతిలో దెబ్బలు తింటూ ఉన్నాడు. అక్షర అరుపులకు అందరూ బయటకు వచ్చారు. అక్షర ఎవరు అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య దొంగ, ఎవరో దొంగ అత్తయ్య, డోర్స్ కొడుతూ ఉంటే పట్టుకున్నా అంటూ కొడుతూ ఉన్నది అక్షర. దొంగ అంటూ జయ కూడా చేరి కొడుతూ ఉన్నది. ఆ, నేను దొంగను కాదు అంటూ తన మీద ఉన్న దుప్పటి తీస్తూ దెబ్బలకి ఒళ్ళు హోనం అయ్యేసరికి నొప్పులతో అన్నాడు విశాల్. ఏమండి మీరా అన్నది జయ. విశాల్ గారు మీరా? సారీ, దొంగలా దుప్పటి కప్పుకొని డోర్స్ కొడుతూ ఉంటే దొంగ అనుకున్నాను, కానీ ఈ టైంలో మళ్ళీ రూమ్ డోర్ ఎందుకు కొడుతున్నారు అని అడిగింది అక్షర.
అది నా రూమ్లో వాటర్ అయిపోయాయి, ఎక్కడుంటాయో మళ్ళీని అడుగుదాము అని చెప్పాడు విశాల్. ఓ అవునా, ఈసారి ఏమైనా చేసే ముందు చూసుకొని చేయండి, లేదు అంటే ఇలానే ఏమైనా అయితే మళ్ళీ తట్టుకోలేరు అన్నది అక్షర. ఏవండి, మీకు ఏమైనా కావాలి అంటే నేను ఉన్నాను కదా, నన్ను లేపొచ్చు కదా, పదండి మీకు మందులు వేస్తాను, పాపిష్టి దాన్ని నేనే బాగా కుట్టేశాను అన్నది జయ. మామ్, ఏమైంది, విశాల్కు ఈ దెబ్బలేమిటి అని అడిగాడు అరవింద్. దొంగ అనుకుని మీ బావను కొట్టేశాను తమ్ముడు అంటూ జయ తీసుకుని వెళ్ళిపోయింది. అక్షర, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పద అన్నాడు అరవింద్. మళ్ళీ ఈరోజు నువ్వు అత్తయ్య రూమ్లో పడుకో, ఈ గొడవకి భయపడ్డావు కదా అంటూ మళ్ళీని వైదేహి గారి రూమ్లోనికి పంపించింది అక్షర. నన్నే దొంగను చేస్తావా, ఈరోజు తప్పించావు, తర్వాత ఏం చేస్తావో నేను చూస్తాను, ఇప్పుడు నాకు సేవలు అన్నీ దానితోనే చేయిస్తాను అని అనుకుంటూ, జయ ఇదంతా నువ్వు చేస్తే నేను చూడలేను, మళ్ళీని రమ్మను, తను చేస్తుంది అన్నాడు విశాల్. మళ్ళీ లేదండి, పొద్దున్నే మళ్ళీ బంధువులు వచ్చారు, తను కొన్ని రోజులు వాళ్ళ ఊరు వెళ్ళింది, మీకు ఏవైనా కావాలా అని అడిగింది జయ. అక్షరా అని కోపంగా అనుకుంటూ పళ్ళు నూరాడు విశాల్. 3 నెలల తర్వాత, అక్షర చాలా నీరసంగా ఉన్నావు, ఈ జ్యూస్ తాగు అన్నాడు అరవింద్. నాకొద్దు అన్నది అక్షర. డెవిల్, నా మీద కోపం కదా, బేబీని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, ఇలానే ఉంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి, నువ్వు డాక్టర్, నువ్వే ఇలా చేస్తావా అన్నాడు అరవింద్. డాక్టర్ అయినా కూడా నీకు భార్యను, కానీ అది నువ్వు అర్థం చేసుకోవు, నా మనసు మాట నమ్మవు అన్నది అక్షర. నిన్ను నీ మనసును చాలా ప్రేమిస్తున్నాను సరేనా అంటూ అక్షరాను బెడ్పై కూర్చోపెట్టి తన కోపాన్ని ప్రేమతో బుద్ధగిస్తూ అక్షరాకి జ్యూస్ తాగించాడు. ఈవినింగ్ త్వరగా వస్తాను, రెస్ట్ తీసుకో అంటూ అక్షర నుదుటి మీద ముద్ద పెట్టి బయటకు వచ్చేశాడు అరవింద్. అరవింద్, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి, ఇష్టం లేదా అంటే నాకన్నా నువ్వే ఈ బేబీ కోసం ఆలోచిస్తున్నావు, కానీ ఆ ఒక్క నిజం ఒప్పుకోవటానికి నీకు ఏమైంది అని అసహనంగా అనుకుంటూ అప్పటికే 7th మంత్ వల్ల మెల్లగా నడుస్తూ అరవింద్ బయటకు వెళ్లే వరకు ఉండి గార్డెన్లోనికి వెళ్ళింది. చెల్లెమ్మ, మళ్ళీని దూరంగా పంపించేశాను అని హ్యాపీగా ఉన్నావా, అది వెళ్ళి 3 months అయింది, నెలకి రాదా, తర్వాత రాదా, నేను వెళ్ళి రాలేనా, తీసుకురాలేనా, దాన్ని అంతు చూడలేనా అన్నాడు విశాల్. ఓ రియల్లీ, మళ్ళీ దేవీపురం అనే విలేజ్లో ఈ అడ్రస్లో ఉన్నది, నీకు వీలైతే వెళ్ళి చూడు, అక్కడ ఆడపిల్ల మీద చెయ్యి వేసిన ఎవడూ ప్రాణాలతో బయటకు రాడు, నీకు అంత ఆశగా ఉంటే వెళ్ళు, మా నాన్నమ్మ గోమాతమ్మ గురించి తెలుసుకొని అప్పుడు వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అన్నది అక్షర. ఏం చూసుకునే నీకు ఆ బలపు, ఇప్పుడే నువ్వేమిటో నీ బ్రతికేమిటో అందరికీ చెప్పేస్తాను, మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకో, లేదు అంటే నువ్వు చాలా ఫేస్ చేయాలి అక్షర అంటూ కోపంగా వార్న్ చేశాడు విశాల్. విశాల్, నువ్వు ఇలానే చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మర్యాదగా అన్నీ వదిలేసి నువ్వు నీ భార్యతో వచ్చిన వాడివి వచ్చినట్టే వెళ్ళు, లేదు అంటే నిన్ను అని అక్షర అనబోతూ ఉండగా, అక్షర అంటూ కోపంగా అరుస్తూ వచ్చింది జయ. మాట్లాడు అక్షర, ఏం చేస్తావు, నా భర్తను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నావు, మేము ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా, అలా అయితే నాకు చెప్పాలి, కానీ నా భర్తను అవమానిస్తావా అన్నది జయ. వదిన, అది కాదు, నేను అలా అనలేదు అన్నది అక్షర. నా చెవులతో నేను ఏంటే కాదు అంటున్నావా, ఇప్పుడే నా కళ్ళ ముందే నా భర్తను వెళ్ళిపోమని బెదిరించి ఇప్పుడు కాదు అంటున్నావు, నా భర్త ఇంత అవమానం జరిగాక ఇక్కడ క్షణం కూడా ఉండడు అన్నది జయ. వదిన, నేను చెప్పేది విను, నువ్వు సగం విని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నది అక్షర. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నువ్వు తప్పుగా మాట్లాడి అంటూ ఏడుస్తూ లోనికి పరిగెడుతూ వెళ్ళిపోయింది జయ. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.